నమస్కారం. మహావిద్య.మంత్ర ఛానల్ కు స్వాగతం. శ్రీమాత్రే నమః. మన సంస్కృతిలో పండుగలకు చాలా ప్రత్యేకతలున్నాయి. అవి కేవలం మతాచారాలుగానే కాకుండా అందమైన సంస్కృతి చిహ్నాలుగా కూడా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. కొన్ని పర్వాలు ఉపవాస జాగరణాదులతో ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని చూపిస్తే, మరికొన్ని పండుగలు వేడుకలతో సంరంభాలతో అలరారుతూ ఉంటాయి. కుటుంబ పరంగా, సామాజిక పరంగా ఒక సామూహిక సద్భావన, సంతోషాలు వెల్లివిరుస్తాయి ఈ పర్వాలు. వీటి వెనుక సాంప్రదాయం, పురాణ నేపథ్యం వంటివి కూడా ఉంటాయి. ఋతువులను అనుసరించి కాలంలో, ప్రకృతిలో కనబడే పరిణామాల ఆధారంగా వివిధ పర్వాలు ఏర్పరిచారు. దేని అందం, ఆనందం దానిదే. వీటి విధి విధానాలు శాస్త్రాలు నిర్దేశించాయి. కానీ కాలగతిలో వాటిలో అనేక మార్పులు ప్రవేశించాయి. అయితే శాస్త్ర సమ్మతాలు కాకపోయినా విరుద్ధం కాని మార్పులు మాత్రం అంగీకరించవచ్చు. వికృతాలను మాత్రం మనం అంగీకరించలేము, ఆమోదించలేము. అటువంటి వాటికి పూర్తి వ్యతిరేకంగా ఉండాలి. ఇలాంటి వాటిలో నుంచి ఉద్భవించిందే వినాయక చవితి. ఇది ప్రాచీన కాలం నుండి మన దేశంలో అన్ని ప్రాంతాల వారు ఆచరిస్తున్నదే. పిల్లలు మొదలు పెద్దల వరకు ఉత్సాహంగా జరిపేవారు ఈ వినాయక చవితి పర్వదినాన్ని. 21 పత్రాల సేకరణ, బంకమన్నుతో వినాయకమూర్తిని మలచుకోవడం, ఇంటిల్లిపాది కలిసి పూజ చేసుకొని ఉండ్రాళ్ళు, లడ్లు, పళ్ళు, కాయలు, పిండి వంటలు, నివేదనలు చేసి ప్రసాదాలుగా భుజించడం ఒక రకమైనటువంటి శోభ. అయితే క్రమంగా ఇవి వీధులలో, బడులలో, సంస్థలలో, కాలనీలలో సామూహికంగా చేయడం ప్రారంభమైంది. ఇది సమూహ చైతన్యంగా, ఐక్యానికి సంకేతంగా చక్కని మార్పే. ఇలాంటి వినాయక చవితి నవరాత్రుల పర్వంగా మనం చేసుకుంటూ ఉంటాం. నవసంఖ్య అంటే 9 అనేది పూర్ణత్వ సంకేతం గనక ఒక దేవతా శక్తిని పూర్ణంగా గ్రహించేందుకే ఈ 9 రోజుల ఉత్సవాలు. వినాయకునిగా, గణపతిగా, ఏకదంతునిగా, వక్రతుండునిగా రకరకాలమైన నామాలతో పూజలందే ఆ గజాననుడు పిల్లలకు, పెద్దవారికి అందరికీ కూడా ఆదరపాత్రుడు, ఇష్టదేవత. విఘ్న సంహారానికి అవతరించిన పరబ్రహ్మయే గణపతి. ఈ గణపతి సృష్టికి పూర్వమే బ్రహ్మకు విఘ్నాలు కలిగినప్పుడు బ్రహ్మ ఓంకార ధ్యానం చేయగా ఆ ఓంకారమే వక్రతుండ స్వరూపంగా సాక్షాత్కరించి విఘ్నాలను తొలగించింది. ఆ ప్రణవ తేజమే అటు తర్వాత పార్వతీ పరమేశ్వర్ల పుత్రునిగా ఆవిర్భవించింది. శివశక్తుల సమైక్యతత్వం, ప్రకృతి పురుషుల ఏకత్వం వినాయకమూర్తిలో ద్యోతకమవుతూ ఉంటుంది. శరీరం తల్లి సమకూర్చింది, ఏనుగు శిరస్సు తండ్రి అమర్చింది. ఈ విధంగా ఈ రెండింటి కూర్పు శివశక్త్యాత్మక తత్వం. నరశరీరం జగత్తుకు సంకేతమైతే ఏనుగు శిరస్సు అనేది పరమేశ్వర తేజస్సుకు ప్రతీక. కాలమే విఘ్నం అని ఉపనిషత్తుల్లో చెప్పబడి ఉంది. అనుకూలత, ప్రతికూలత అనేవి కాల లక్షణాలు. ప్రతికూలతను తొలగించి అనుకూలతను కలిగించే కాలరూప ఈశ్వర చైతన్యమే విఘ్నేశ్వరుడు. మంచి పనులకు విఘ్నాలు తొలగించి చెడు పనులకు విఘ్నాలు కలిగించే విఘ్న నియామకుడు వినాయకుడు. అనుకున్న దానికి విఘ్నం ఏర్పడినప్పుడు తాత్కాలికంగా అయ్యో అనిపించినా ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ విఘ్నం మేలుకే జరిగిందని మనకి తెలియవచ్చు. ఒకళ్ళకి అనుకోకుండా ఏదైనా విఘ్నం కలిగి ఎక్కవలసిన బస్సో, ట్రైనో, విమానమో తప్పిపోవచ్చు. ఆ తర్వాత ఆ వాహనానికి ప్రమాదం జరిగిందనే వార్త మనకి తెలిస్తే ఆ వాహనాన్ని ఎక్కకుండా ఆపిన విఘ్నం వరము అయ్యింది మనకి అని అర్థమవుతుంది. అలా అశుభానికి విఘ్నం కలిగించి శుభాలకు విఘ్నాలను తొలగించే స్వామి కనుక ఈయన వినాయకుడు. అదేవిధంగా గణపతి, గణేశ నామాలు కూడా ఎంతో జ్ఞానాన్ని ఏర్పరుస్తాయి. ఈ ప్రపంచమంతా గణాలతో అంటే సమూహాలతో కూడుకున్నదే. అనంత విశ్వాన్ని చూస్తే ఇందులో ఎన్నో గణాలు, నక్షత్ర గణాలు, గ్రహగణాలు, వాయువుల గణాలు ఇలా అనేక ఉన్నాయి. ఈ గ్రహాలలో భూమి ఒకటి. మళ్ళీ ఆ భూమిలో ఎన్నో గణాలు, వృక్షగణాలు, నదీ గణాలు, పర్వత గణాలు, పక్షి గణాలు, జంతు గణాలు, మనుష్య గణాలు,
ఇలా మళ్ళీ వృక్షాలను గణిస్తే అందులో ఎన్నో గణాలు, మళ్ళీ ఎన్నో రకాలు. మనుషుల్ని చూస్తే స్త్రీ పురుష గణాలు ఒక విభజన, ఇంకా పదవులు, ప్రాంతాలు, గుణాలు, స్వభావాలు, వృత్తులు, కళల రీత్యా ఎన్నో గణాలు. ఇట్లా సృష్టి అంతా విభిన్నతలే. ఇవన్నీ అవసరమే. అయితే విభిన్నాలుగా ఉన్న ఈ గణాలన్నింటిలో ఒకే పరమేశ్వర చైతన్యం ఉంది. అదే ఈశ లేదా పతి. అన్ని గణాలలోనూ పతి ఒకడే. గణాలలో భేదమున్నా పతిలో లేదు. భిన్నత్వంలో ఏకత్వమే గణపతి తత్వం. దేవతా గణాలలో, మంత్రగణాలలో కూడా ప్రభువు ఈ గణపతే. ఏకం సత్, ఏకం పరబ్రహ్మ, ఏకం దైవతం అని వేదాంతం ప్రవచించినట్లుగా అన్నింట్లోనూ వ్యాపించిన ఏక చైతన్యమే గణేశుడు. అంతేకాకుండా గణపతి ఆరాధనల్లో ఎన్నో తాత్విక మర్మాలు దాగి ఉన్నాయి. ఒక విత్తనం మొలకెత్తి ఫలం లభించేదాకా అన్ని విఘ్నాలను తొలగించే అనుగ్రహ స్వరూపుడు గణనాథుడు. అన్ని గణాలను శాసించేవాడు కనుక ఈయనను ఆరాధించే వారికి అన్నింటా అనుకూలమే తప్ప ప్రతికూలత అనేదే ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే గణపతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంకో వీడియోలో ఈ వినాయకుడిని గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మా ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ ఒక విన్నపం. గురువుగారు మహాప్రసన్న గురూజీ అనే ఒక ఛానల్లో ప్రతిరోజు ఆయన చేసే హోమాలన్నీ వీడియోలుగా పెడుతున్నారు. అలాగే దీనిలో సామూహిక హోమాలు కూడా నిర్వహింపబడుతున్నాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు కింద ఉన్న లింక్లో ఆ ఛానల్కి వెళ్ళి ఆ ఛానల్లో ఉన్న హోమాలకు సంబంధించిన వీడియోలన్నీ చూడవచ్చు. అలాగే ఎవరైనా పాల్గొనదలిస్తే మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఆ హోమాల్లో పాల్గొనవచ్చు కూడా. పాల్గొనలేని వారు కనీసం హోమాలు చూసినా వాటిని చేసుకున్నంత ప్రతిఫలం వస్తుంది. కాబట్టి వ్యూయర్స్ అందరూ ఆ ఛానల్కి వెళ్ళి అందులో ఉన్న హోమాల వీడియోలను చూసి తరించగలరు. అలాగే ఆసక్తి ఉన్నవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసి ప్రతి నిత్యం జరిగే హోమాలలో పాల్గొనవచ్చు. శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.